1 2 3 4 5 10. నువ్వు కౌంటింగ్ లో చీటింగ్ చేస్తావని నాకు ముందే తెలుసు, అందుకనే ఇక్కడే నించోనున్నాను. సరే, ఈసారైనా బాగా కౌంట్ చేయి. మమ్మల్ని నువ్వు దున్నపోతనుకుంటున్నావా? కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు సరిగ్గా కౌంట్ చేయి, అర్థమైందా? సరేలే. 1 2 3 4 5 6 7 8 9 10. అరే యార్, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారో తెలియట్లేదా? ఈ పొద్దల వెనక ఉంటారు. అరే, ఇక్కడ కూడా లేరే. ఇక్కడ కూడా లేరు. ఇక్కడ ఉంటారా? ఇక్కడ కూడా లేరే. అరే రే, ఎక్కడికి వెళ్ళారు? గేట్ ఓపెన్ లో ఉంది, అంటే బయటికి వెళ్ళారా? బయటికి వెళ్ళి చూస్తాను. అరే, ఇక్కడ ఎక్కడ? అరే, కనపడడం లేదే. ఏంట్రా అదే? పట్టుకున్నా. అరే యార్, అందరూ ఎక్కడ దాక్కున్నారు? నేనే నాకు దొరకాలి కదా. ముందు వెళ్ళి పొప్పటిని వెతుకుతాను. నాకు నమ్మకం ఉంది, తప్పకుండా పొప్పటి చెట్లోనే ఉంటుంది. హనీ దొరికాడు. అరే, హనీని పట్టుకోండి, త్వరగా రండి. కానీ హనీ నువ్వే కదా వెతకాలి, మమ్మల్ని ఎందుకు వెతకమంటున్నావు? అరే యార్, ముందు ఆ కార్ని ఫాలో అవ్వు. హనీ దాని లోపలే ఉన్నాడు. మనం కనుక ఇప్పుడు వెళ్ళకపోతే వేరెక్కడికో వెళ్ళిపోతాడు. నేను టాప్ యాంగిల్ లో ఫాలో చేస్తాను. అరే, కార్ ఎంతసేపు ఇక్కడే ఉంది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అదిగో అక్కడుంది. రా వెళ్దాం. అన్నయ్య, కాస్త వేగంగా వెళ్ళు. ఆ కారుని ఫాలో అవ్వు త్వరగా. అలాగే బాబు. వేగంగా వెళ్ళన్నా. అయ్యో, ఇంతకంటే నేను వేగంగా వెళ్ళలేను, ఎందుకంటే నాకు చూపు లోపం ఉంది. అయితే నువ్వు వెనక్కి కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను. నేను నా బండిని ఎవరిని తోలనివ్వనోయ్. మా ఆవిడకు కూడా ఈ బండిని నేను ఎవరిని తెలుసా? అలాగా? మీ భార్యకి ఆటో నడపడం తెలుసా? తోలడం రాదు, అందుకే నా బండిని ఆమెకి ఇవ్వను. వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు నా బండిలో వచ్చినోళ్ళే. పారిపోకండి, డబ్బులు ఇచ్చాలండి. ఆగండి. డబ్బులు నీకు తిరిగి వచ్చాకిస్తాం. సారీ, మేము త్వరగా వెళ్ళాలి. పోపట్, ఇప్పటిదాకా రెడ్ కార్ ఇక్కడే ఉంది. త్వరగా దాన్ని ఫాలో చేయి. కాదు, ఇది ఆ కార్ కాదు. ఇందులో హనీ లేదు. నేను ఆ కార్ ని ఫాలో చేశాను. ఆ రెడ్ కార్ ఇంతకు ముందు నా పాత బిల్డింగ్ వెనకాతలే ఉండేది. అర్థమైందా? త్వరగా రండి, మనం వెళ్ళాలి. సరే, అలాగే వెళ్దాం. త్వరగా రండి, ఫాస్ట్ గా పరిగెత్తావు. ఇదే ఆ కారు. దీని లోపల హనీ దాక్కుంది. నన్ను వదలండి, నన్ను వదలండి. ఎందుకు నన్ను కట్టి పెట్టారు? నన్ను విడిచిపెట్టండి. శబ్దం లోపల నుంచే వస్తోంది. అలా అయితే హనీ డిక్కీ లోపలే ఉందా? అరే, డిక్కీలో శబ్దం రావటం లేదు, ఆ ఇంట్లోంచి శబ్దం వస్తుంది. అర్థమైందా? సరే, పదండి వెళ్ళి చూద్దాం.
చెప్పు, నేను ఇక్కడికి పంపించింది ఎవరు? నన్ను ఎందుకని మీరు కట్టి పెట్టారు? చెప్పు, మేమే బ్యాంకు కొల్లగొట్టామని. నువ్వెలా కనిపెట్టావు? మొత్తం డబ్బంతా మా దగ్గర ఉందని నీకెలా తెలుసు? మీరు చెప్పేది తప్పు. డబ్బంతా మీ దగ్గర లేదు. గుంగు, అవును మంగు. మొత్తం డబ్బు మన దగ్గర లేదా? లేదు. ఇటు చూడండి, నా దగ్గర 10 రూపాయలున్నాయి. అరే, నేను ఈ 10 రూపాయల గురించి నీ దగ్గర మాట్లాడలేదు. బ్యాంక్ లో దొంగతనం చేసిన 10 లక్షల డబ్బుల గురించి మేము మాట్లాడుకుంటున్నాం. అంతేనా గంగు? అవును మంగు, వీడు చాలా మూర్ఖుడు. నేనొక దద్దమన్నని మీకు అసలు ఎలా తెలుసు? అర్థమైంది. మీకు బని చెప్పాడా? ఆ బని అంటే ఎవరు? నా తమ్ముడు. అలాగైతే తను విడిగా రాలేదు. తనతో పాటు ఎవరో మనల్ని ఫాలో చేసుకుంటూ వచ్చారు మంగు. అవును గంగు. ఇప్పుడేం చెయ్యాలి? వెళ్ళి వాళ్ళని వెతుకుదాం. అరే, ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? దీంట్లో దాక్కోనా? వద్దు. ఏయ్, ఎక్కడికి? ఇక్కడ దాక్కుంటాను. అరే యార్, ఎక్కడ దాక్కోవాలి? ఇది ఓకే. ఆహా, బని అంటే నువ్వేనా? కాదు, నా పేరు బండి కాదు, నా పేరు రామ్ ప్రకాష్. ఇక్కడ నుండి నువ్వు తప్పించుకోనే లేవు. బని, నా బ్రదర్, నువ్వు వచ్చేసావా? కాదు, వాడి మాటలు నమ్మొద్దు. నా పేరు రామ్ ప్రసాద్. బని, నువ్వు నీ పేరుని మార్చుకున్నావా? నువ్వెందుకని నాతో చెప్పలేదు? నువ్వు బని అయితే ఏంటి, సని అయితే ఏంటి, అది మాకు అనవసరమైన విషయం. ఇకపైన నువ్వు ఇక్కడి నుంచి బయటకి తప్పించుకోలేవు. ఏంటి మంగు? సరిగ్గా చెప్పావు మంగు. అలాగా అయితే నన్ను పట్టుకొని చూపించు. ఓయ్యా, డబ్బు. అరే, ఇన్ని డబ్బులు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇందులో దాగుని ఏం చేస్తున్నారా? అన్న వదిలేనా? నువ్వు మా దగ్గర నుంచి అసలు తప్పించుకోలేవు. అర్థమైందా? మేము చాలా డేంజరస్ మనుషులం కాదా మంగు? అవును గంగు, వీడిని వాడిలాగే కట్టి పారేద్దాం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? దొంగలన్నయ్యలు, నేను కార్ డిక్కీలో కూర్చొని ఇక్కడ దాకా వచ్చేసాను. కానీ నా తమ్ముడు బన్నీ ఇక్కడ దాకా ఎలా వచ్చాడో తెలియట్లేదు. మీరు ఎలాగో ఇక్కడికి వచ్చేసారు, కానీ ఇకపైన మీరు ఇక్కడి నుంచి అసలు తప్పించుకునే ప్రసక్తే లేదు. జోల్దార్, వీళ్ళు పెద్ద దొంగలు. నేను త్వరగా వెళ్ళి పోలీసులు పిలుచుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి పోలీసులు పిలుచుకొస్తాను. జోల్దార్, నేను త్వరగా ఎగురుకుంటూ వెళ్ళగలను. నువ్వేమో ట్రాఫిక్ లో ఇరుక్కుంటావు. అర్థమైందా? నీ ఆఖరి కోరిక ఏంటో ఇప్పుడు మాతో చెప్పు. ఒకసారి మా తాడు విప్పేవా? మాకు చచ్చే ముందు ఒక చివరి కోరిక ఉంది. వావ్, వీళ్ళకి ఎంత జాలి. మీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. వావ్, తాడుందా? స్టైల్ గా ఎంట్రీ ఇస్తాను. తమ్ముడు, నన్ను కిందకి తిప్పు. తర్వాత ఫ్యాన్ తిరిగితే నాకు అసలు గాలి రాదు. అరే గాడిద, ప్రాణాల కోసం పోరాడుతుంటే గాలి రాదంటావా? నువ్వు అక్కడే ఉండు, అదే నీకు కరెక్ట్. నన్ను ఫైట్ కూడా చేయనివ్వడం లేదు. మమ్మల్ని నువ్వు మోసం చేయాలని చూసావా? ఈ 2 పిల్లలు ఎక్కడికి పోయాయి?
అయితే మీరే ఆ బ్యాంకును కొల్లగొట్టిన వాళ్ళ? కాదు సారో, మేం కాదు, వీళ్ళే బ్యాంక్ ని దోపిడీ చేశారు. అరే, దొంగిలించిన వాళ్ళు వీళ్ళేనా? మమ్మల్ని మోసగించి ఇక్కడ నుండి మీరు తప్పించుకోలేరు. నా జాగాకే వచ్చి దోపిడీ చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే. రండి, ఇప్పుడు నాతో పోలీస్ స్టేషన్కి రండి. అయితే ఇప్పటి వరకు వీళ్ళు ఊరికే ఆడుకుంటున్నారా? నేను భయపడిపోయాను సార్. మీ తెలివి వల్లే ఈ దోపిడీదారులు మేము పట్టుకున్నాము. వీళ్ళను పట్టుకుంటే ప్రభుత్వం 2 లక్షల బహుమానం ప్రకటించింది. మీ బహుమానం 2 లక్షలు మీ ఇంటికే వస్తాయి. అరే సూపర్ సూపర్ సూపర్, చాలా మంచి అవును, విషయం. చాలా మంచి విషయం. అరెరే, సూపర్. మీరందరూ వచ్చేసారా? 2 దొంగల ముఠాల్ని మీరు పోలీసులకు పట్టించారు. చాలా మంచి పని చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం, మీకెలా తెలిసింది? మీరు చేసిన మంచి పని ఇప్పుడు టీవీలో వస్తోంది. మిమ్మల్ని తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ మనం ఎలాగా హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం. నేను మళ్ళీ ఆ కారు లోపలికి వెళ్ళి దాక్కుంటాను. మళ్ళీ ఆ దొంగల్ని మనం పట్టుకోవచ్చు, సరేనా?